బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యాన్ని అరికట్టేందుకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రయోగించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి దేశంలోని అన్ని హైకోర్టులకు ఖచ్చితంగా కట్టుబడాల్సి ఉండాల్సిన పలు కీలక మార్గదర్శకాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. జార్ఖండ్ హైకోర్టులో తీర్పుల వెల్లడి, వాటి అప్లోడింగ్ లో జరుగుతున్న సుదీర్ఘ ఆలస్యంపై దాఖలైన ఒక కేసు విచారణ సందర్భంగా సమున్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పును వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సంచలన ఆదేశాలనిచ్చింది. ఈ ఆదేశాల ప్రకారం హైకోర్టులు తాము రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్టంగా 3 నెలలలోపు తప్పనిసరిగా వెల్లడించాలి. అలాగే బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజు ఇవ్వాలని, ఒకవేళ ఆర్డర్ను రిజర్వ్ చేస్తే మరుసటి రోజే దానిని ఖచ్చితంగా వెల్లడించాలని స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్ ఉత్తర్వులను తక్షణమే ట్రయల్ కోర్టులకు సమాచారం అందించాలని, బెయిల్ పొందిన విచారణ ఖైదీలను అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి అదే రోజు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానాలు తీర్పులను ప్రకటించిన 24 గంటల్లోపు వాటిని ఆయా హైకోర్టులు అధికారిక వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా ఒక తీర్పులోని ప్రధాన కార్యాచరణ భాగాన్ని ప్రకటించిన తేదీనే ఆ తీర్పు వెల్లడించిన పూర్తి తేదీగా పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. వేలాది మంది ప్రజలు న్యాయం కోసం ఆశ్రయించే ప్రాథమిక సంస్థలు హైకోర్టులేనని, అందువల్ల సకాలంలో తీర్పులు ఇవ్వటం అత్యంత ఆవశ్యకమని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. అయితే ఈ మార్గదర్శకాలు ఏ ఒక్క వ్యక్తిగత న్యాయమూర్తి వ్యవస్థను ఉద్దేశించి చేసిన విమర్శలు కావని కోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. ఏదైతే వివిధ కారణాల రీత్యా కావచ్చు, లేకుంటే కేసుల సంఖ్య పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటం కావచ్చు, ఆయా కోర్టులలో తీర్పులకు సంబంధించి ఆలస్యం జరుగుతూ వస్తుంది. దీని ద్వారా ఏదైతే తీర్పు వెల్లడి ఆలస్యం అవ్వడంతో నిర్దోషులుగా ఉన్నవారు కావచ్చు, లేకపోతే దోషులుగా ఉన్నవారు కావచ్చు, వారికి శిక్ష పడే సమయం ఏతుందో అది దాటిపోయే పరిస్థితి. ముఖ్యంగా నిర్దోషుల విషయంలో ఈ తీర్పు ఆలస్యమైతే కనుక వాళ్ళు మరికొద్ది రోజులు జైల్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ విషయాన్ని ఏదైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వర్మ దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదో కేసుకు సంబంధించి వచ్చిన అంశాల మీద తర్వాతనే ఈ విధంగా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది హైకోర్టులకు సంబంధించి. ఎందుకంటే మొత్తం చూస్తాం, రాష్ట్రంలో ఎక్కడికి పోయినా సరే ప్రధానంగా హైకోర్టులోనే కేసులు ఎక్కువగా పెండింగ్ పడిపోతుంటాయి. ముఖ్యంగా తీర్పులు రిజర్వ్ చేయడం అనేది. ఎందుకంటే ఒక కేసుకు సంబంధించి ట్రయల్స్ జరిగిపోయిన తర్వాత తీర్పు పెండింగ్ లో పెట్టడం అనేది చూసుకుంటే కనుక అది ఎవరైతే నిర్దోషులు అనేవారు దోషులుగా జైలులో మగ్గుతున్నారో వాళ్ళకి ఒక అంటే సమయం అనేది చాలా ముందుకు సాగలేని పరిస్థితి వారికి ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో హైకోర్టుల జడ్జిలు ఈ తీర్పుల విషయంలో కొన్ని సూచనలు చేసేది సుప్రీంకోర్టు. ముఖ్యంగా ఏదైతే తీర్పు వెలువరిస్తారో తీర్పులు వెలువరించే రోజే దానికి సంబంధించిన తీర్పు కాపీలను అదే రోజు అప్లోడ్ చేయమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు పేర్కొనింది. ఎందుకంటే కొన్ని రోజులు తీర్పు అది జైళ్లలో ఉన్న వారికి అది అనుకూలం కావచ్చు, లేకుంటే వ్యతిరేకం కావచ్చు. ఆ తీర్పును అప్లోడ్ చేయడం వల్ల నిర్దోషులు ఎవరైతే జైళ్లలో మగ్గుతున్నారో వాళ్ళు వెంటనే బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. వెంటనే ఆ మరుసటి రోజే అప్లోడ్ చేయడం వల్ల. లేదు, కొన్ని కారణాల వల్ల తీర్పుని రిజర్వ్ చేయాల్సి వస్తే 7 రోజులకు మించి చేయకూడదని చెప్పేసి 7 రోజుల తర్వాత ఆ తీర్పును పూర్తి వివరాలతో అప్లోడ్ చేయమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే 15 రోజులు ఉండాలి, లేదా 3 నెలలు దాటి తీర్పు ఇవ్వడానికి 3 నెలల సమయం పడుతుందంటే ఆ తీర్పుకు సంబంధించి హైకోర్టు చీఫ్ జస్టిస్ కి దీనికి సంబంధించి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కోర్టు సూచించడం జరిగింది. ఇవన్నీ కూడా
ఎవరైతే బాధితులు కావచ్చు, లేకపోతే నిర్దోషులుగా జైలులో మగ్గుతున్న వారు కావచ్చు, వారికి సంబంధించి ఒక రిలాక్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు దోషుల నిర్దోషుల తర్వాత విషయం తన పక్కకు పెడితే కనుక తీర్పును వెలువరించిన తర్వాత వాళ్ళు పైకోర్టుకు వెళ్ళాలా వద్దా, లేదా ఈ తీర్పుకు సంబంధించి ఎక్కడ ఆగిపోవాలనేది వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ తరహా వ్యాఖ్యలు చేసిందని భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన బెయిల్ విషయంలో చూసుకుంటే కనుక బెయిల్ వచ్చిన వెంటనే ఆ అధికారి దృష్టికి తీసుకెళ్ళాలి. తద్వారా ఆ బెయిల్ పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వెంటనే జైలు నుంచి బయటికి వచ్చేలా చూడాలి. ఎందుకంటే బెయిల్ అనేది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నా కావచ్చు నిందితుల యొక్క హక్కు అని చెప్పేసి సుప్రీంకోర్టు ముందేగానే చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే బెయిల్ వచ్చిన వెంటనే వాళ్ళని జైలులో ఉంచకుండా వెంటనే ఈ సమాచారాన్ని సంబంధిత అధికారులకు చేరవేయడము, తద్వారా జైలులో ఉన్న బెయిల్ పొందిన వ్యక్తి వెంటనే బయటికి రావడం జరుగుతుంది అనేది సుప్రీంకోర్టు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగిందని చెప్పి మనం భావించాల్సింది. మొత్తానికైతే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో అన్ని హైకోర్టులు కూడా పాటించాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఇది నిజంగానే ఏదైతే పెండింగ్ లో ఉన్న కోర్టులు, పెండింగ్ లో ఉన్న తీర్పుల విషయంలో ఎవరైతే తీర్పు కోసం వెయిట్ చేస్తారో వారికి ఒక శుభ సూచకంగానే చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.